హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవిజీ ఛానల్. ఈరోజు మా కర్రీ వచ్చేసి టమాటా పల్లి పచ్చడి అండి. ఈ పచ్చడి రైస్లోకి మరియు దోశలు, ఇడ్లీ, ఇంకా బొండాల్లో కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని పచ్చడి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి దీని తయారీకి ఏమేమి కావాలనేది చూసేద్దాం. ముందుగా నేనైతే పల్లీలని ఇలా వేపించి పక్కన పెట్టుకున్నా ఫ్రెండ్స్. ఈ చల్లారి లోపల నేను టమాటాలను అవి కట్ చేసి ఇలా రెడీ చేసి పెట్టుకున్నా. ఈ ముందుగా పచ్చిమిర్చిని కరివేపాకుని వేపించి మిక్సీ గిన్నెలోకి అయితే తీసుకున్నా. అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేపించి తీసేసుకున్నా. ఇప్పుడు అదే గిన్నెలో టమాటా ముక్కల్ని వేసి అలాగే కొద్దిగా చిటికెడు పసుపుని, ఉప్పుని వేసి చింతపండుని వేసి మగ్గించుకుని పక్కన పెట్టుకున్నా. ఇప్పుడైతే కొద్దిగా ఈ మిక్సీ గిన్నెలోకి పచ్చిమిర్చి అయితే చల్లారిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు చల్లారిపోయిన దాంట్లోకి నువ్వులు కొద్దిగా వేసుకుని ఒక 2 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకుని మిక్సీ పట్టిన. అది మిక్సీ అయిన తర్వాత మనం పల్లీలను కూడా వేసి మిక్సీ పట్టేసుకున్నా. అది మిక్సీ పట్టిన తర్వాత మనం టమాటా చల్లారింది కదా, టమాటాను కూడా వేసి మిక్సీ పట్టేసిన. ఇప్పుడు దీనికి పోపుకి సరిపడా ఆయిల్ వేసుకుని ఇలా పోపు దినుసులు 2 ఎండుమిర్చి, కొద్దిగా జీలకర్ర, ఆవాలు వేసి ఇలా పోపు అయితే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా నేను కరివేపాకు కూడా వేసుకున్నా. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్.